హాయ్! ప్రపంచ పటంలో మన భారతదేశం అసలు ఎక్కడుంది? దాని సైజెంత? రండి, ఈరోజు ఈ విషయాలన్నీ ఒక విజువల్ టూర్ లాగా చూసేద్దాం. ఓకే, మన మొదటి ప్రశ్న, ప్రపంచంలో ఇండియా ఎక్కడుంది? సింపుల్గా చెప్పాలంటే మన దేశం పూర్తిగా ఉత్తరార్ధగోళంలోనే ఉంది. సరే, ఉత్తరార్ధగోళంలో ఉంది అనడం వరకు ఓకే. కానీ అది సగం కథే. ఇప్పుడు ఇంకాస్త జూమిన్ చేసి ఇండియా సరిహద్దులను ఖచ్చితంగా గుర్తించి దాని అసలు అడ్రస్ ఏంటో కనిపెడదాం. చూడండి, ఏ దేశానికైనా దాని కరెక్ట్ బౌండరీస్ చెప్పాలంటే అక్షాంశాలు, రేఖాంశాలు చాలా ముఖ్యం. వాటిని బట్టే మన దేశం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించి ఉందో ఇప్పుడు చూద్దాం. మనం సౌత్ నుంచి మొదలుపెడలాం. మన భారత ప్రధాన భూభాగం 8 డిగ్రీల 4 నిమిషాల ఉత్తర అక్షాంశం దగ్గర స్టార్ట్ అవుతుంది. అంటే ఫేమస్ కన్యాకుమారి ఉన్న చోటన్నమాట. అలాగే ఉత్తరం వైపు వెళ్తే మన బౌండరీ 37 డిగ్రీల 6 నిమిషాల ఉత్తర అక్షాంశం వరకు ఉంది. ఇది కాశ్మీర్ ప్రాంతంలో వస్తుంది. ఇప్పుడు పడమర నుండి తూర్పుకు వెళ్దాం. మన దేశం వెస్ట్లో అంటే గుజరాత్లో 68 డిగ్రీల 7 నిమిషాల తూర్పు రేఖాంశం దగ్గర మొదలవుతుంది. మన జర్నీలో ఇక చివరి స్టాప్ తూర్పు చివర. ఇది 97 డిగ్రీల 25 నిమిషాల తూర్పు రేఖాంశం అరుణాచల్ ప్రదేశ్లో. అంతే, మన దేశ భౌగోళిక ఫ్రేమ్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ బౌండరీస్ మధ్య దూరం ఎంతుంటుందో తెలుసా? పైన కాశ్మీర్ నుంచి కింద కన్యాకుమారి దాకా మన దేశం పొడవు 3214 కిలోమీటర్లు. అలాగే గుజరాత్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు చూస్తే 2933 కిలోమీటర్ల వెడల్పు. ఈ నంబర్స్ వింటుంటేనే మన దేశం ఎంత పెద్దదో అర్థమవుతుంది కదా. ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. తూర్పున అరుణాచల్ ప్రదేశ్కి, పడమరన గుజరాత్కి మధ్య దాదాపు 2 గంటల టైం డిఫరెన్స్ ఉంటుంది. మరి ఇంత పెద్ద దేశంలో అందరికీ ఒకే టైం ఎలా సెట్ చేస్తారు? దానికి ఒక సొల్యూషన్ ఉంది. అదే 82 డిగ్రీల 30 నిమిషాల తూర్పు రేఖాంశం. దీన్నే మన స్టాండర్డ్ మెరిడియన్గా తీసుకున్నారు. దీని ఆధారంగానే దేశం మొత్తం ఒకే టైంని ఫాలో అవుతుంది. అదే ఇండియన్ స్టాండర్డ్ టైం, అంటే ఐఎస్టీ. సరిహద్దులు చూసాం, టైం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ఉపఖండం అసలు సైజ్ ఎంత, దాని వైశాల్యం ఎంతో చూద్దాం రండి. భారతదేశం మొత్తం ఏరియా 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్లు. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఇది ప్రపంచపటంలో మనకి చాలా పెద్ద స్థానాన్నిస్తుంది. అవును, ఈ 3.28 మిలియన్ చదరపు కిలోమీటర్ల ఏరియా ప్రపంచంలోని మొత్తం భూభాగంలో 2.4% అన్నమాట. దీనివల్లే ఇండియా ప్రపంచంలోనే 7వ అతిపెద్ద దేశంగా నిలిచింది. ఈ చార్ట్ చూస్తే మనకొక క్లియర్ పిక్చర్ వస్తుంది. చూడండి, రష్యా, కెనడా, అమెరికా లాంటి దేశాలతో పోలిస్తే మన స్థానం ఎక్కడుందో. వరుసలో 6 దేశాల తర్వాత సైజ్ పరంగా మనం 7వ ప్లేస్లో ఉన్నాం. మన దేశం విస్తీర్ణం కేవలం భూమి మీదే కాదు, మనకు 15,200 కిలోమీటర్ల పొడవైన భూ సరిహద్దు ఉంది. అంతేనా? అండమాన్ నికోబార్, లక్షద్వీపులను కూడా కలుపుకుంటే మనకు 7,500 కిలోమీటర్లకు పైగా సముద్రతీరముంది. ఆలోచించండి, ఎంత పెద్దదో! ఇంత పొడవైన తీరరేఖ ఉండటం వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. హిందూ మహాసముద్రంలో ఇది మనకు ఒక సూపర్ స్ట్రాటజిక్ లొకేషన్ని ఇచ్చింది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. హిందూ మహాసముద్రానికి తలమానికంగా ఉంది మన దేశం. ఈ లొకేషన్ వల్ల ప్రపంచంలోనే బిజియెస్ట్ సముద్ర వ్యాపార మార్గాలకు మనమొక జంక్షన్లాగా మారాం. సో ఇక్కడసలు పాయింట్ ఏంటంటే, మన భౌగోళిక స్థానం ప్రపంచంతో మనల్ని ఎలా కనెక్ట్ చేస్తుందో చూడండి. దక్కన్ పీఠభూమి సముద్రంలోకి చొచ్చుకురావడం వల్ల పశ్చిమ తీరం నుంచి యూరోప్, ఆఫ్రికాలకు, అలాగే తూర్పు తీరం నుంచి ఈస్ట్ ఆసియాకు మనమొక బ్రిడ్జ్లా పనిచేస్తున్నాం. ఈరోజు మనం భారతదేశం సైజు,